అందరికీ నమస్కారం. నిహారిక వర్కల్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు మనం మీ పర్సన్ అంటే ఇరువురు బంధంలో ఒక పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి ఆ టాపిక్ తీసుకుని మనం రీడింగ్ చేద్దాం. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లేదా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల మరి అది కొంచెం ప్రమోషన్ చేయబడుతుంది, అందరికీ కొంచెం వెళ్ళి అందరూ వాళ్ళ జీవితాల్లో దీన్ని అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రీడింగ్లోకి వెళ్దాం. మీరందరూ కూడా మీ పర్సన్ యొక్క పేరుని తలంచుకోండి. ఎవరి గురించి అయితే మీరు ఈ వీడియో చేస్తున్నారో వారి గురించి తలంచుకోండి. ఇది లవ్ రీడింగే కాదు, ఎనీ రిలేషను మనతో కొన్ని అంటే డైరెక్ట్గా చెప్పుకోలేనటువంటి విషయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఎలా చెప్పాలి అనేటటువంటి అర్థం కాని సందర్భం కూడా ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అది ఏ అనుబంధం అయినప్పటికీ కూడా మనతో వాళ్ళు ఏ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నారు దాన్ని చూద్దాం. ఓకే, Ace of Wands, the Hermit, Seven of Swords, Queen of Swords, some issue is there, King of Swords, Seven of Cups, definitely King of Pentacles, Nine of Cups. Ace of Wands. It's a blessing. It's a blessing. New coming. New blessing coming. This card is cheating. Choices. Many choices is there. సో ఇక్కడ సంథింగ్ కనబడుతూ ఉంది, దాని విషయమే బాధ కనబడుతూ ఉంది. దీన్ని మనం చూద్దాం. ఇప్పుడు కింగ్ ఆఫ్ స్వర్డ్స్తో చాలా అంటే ఈ కార్డు మనం రెండు విధాలుగా కూడా చూడొచ్చు. ఒక దృఢ నిశ్చయత, తర్వాత స్థిరత్వం కలిగినటువంటి అభిప్రాయాలు, ఒక డిసిప్లిన్, ఇవన్నీ ఉంటాయి. అంటే నిర్ణయం తీసుకోవడంలో స్థిరత్వం కనబడుతూ ఉంటాయి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ రెండు కూడా ఈ రెండు కూడా ఎవరి స్వభావాలు, ఇద్దరి స్వభావాల్లో కూడా చాలా నిశ్చయత, ఇది బోల్డ్ నేచర్, ఇది జడ్జ్ చేసే నేచర్ కూడా. ఈ రెండు స్వభావాలు కూడా ఈ పర్సన్ ఏంటంటే స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తే. ఈ పర్సన్ స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తే. ఈ రిలేషన్లో చాలా స్థిరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి, చాలా బోల్డ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ చాలా ఫ్రూట్ఫుల్నెస్ లైఫ్ కూడా కనబడుతూ ఉంది. ఇక్కడంటే రిలేషన్షిప్లో స్టార్టింగ్లో ఏ విధమైనటువంటి లూప్ హోల్స్ ఇక్కడ ఏం కనబడటం లేదు. మంచి రిలేషన్ స్టార్ట్ అయింది. అయితే ఎప్పుడైతే ఇక్కడ కొంచెం ఒక రకమైనటువంటి చాయిసెస్ కనబడుతూ వచ్చాయి. ఇవి చాలా చాయిసెస్, ఆప్షన్స్ ఉన్నాయి. దేన్ని ఎంచుకోవాలో అంటే ఈ రిలేషన్ తర్వాత ఖచ్చితంగా అవతల లైఫ్లో
ఏదో జరిగింది, అది ఏదో చెప్పాలి, చెప్పలేక మదన పడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇష్యూ ఇస్ దేర్, ఖచ్చితంగా ఇష్యూ ఇస్ దేర్. బిట్రేడ్ అంటే మోసం, అంటే చెప్పకుండా దాచినటువంటి రహస్యము కనబడుతుంది. అయితే ఈ నేచర్కి ఆ విషయంలో భయం అయితే కనబడుతుంది. అంటే ఎక్కడ తెలిసిపోతుందో, లేదా కనిపెడతారో, లేదా తెలిసిపోతుందో, లేదా చెప్పేయాలా, ఇది నేను పడలేకపోతున్నాను, అవతల వ్యక్తికి చెప్పేస్తేనే నేను మనశ్శాంతిగా ఉండగలనేమో అనేటటువంటి ఒక థింకింగ్ అనేది కనబడుతుంది. దానివల్ల ఏంటంటే మీ రిలేషన్లో ఆన్ అండ్ ఆఫ్ కూడా కనబడుతుంది. అంటే దూరంగా ఉండడం, ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోకపోవడం. ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ స్వర్డ్స్తో చాలా దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తి, ఈ బోల్డ్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి, జడ్జి చేయగలిగినటువంటి వ్యక్తితో ఎప్పుడైతే రిలేషన్లో ఉన్నారో అదంతా చాలా ఫస్ట్లో చాలా బాగుండింది. చాలా డివైన్ నుంచి వచ్చిన ఒక దృఢ నిశ్చయంతో, ఏస్ ఆఫ్ వాండ్స్తో, అంటే ఒకే ఒక నిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే వేరే ఆప్షన్స్ కనబడ్డాయో, చాయిసెస్ కనబడ్డాయో, దేన్ని ఎంచుకోవాలి, ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టు ఒక ఆప్షన్స్ వైపు మొగ్గు చూపినట్టుగా అయితే ఇక్కడ కనబడుతుంది. దీన్ని ఒకసారి మనం క్లారిఫై చేద్దాం. 7 ఆఫ్ స్వర్డ్స్ని క్లారిఫై చేద్దాం. మెజిషియన్, ఎస్ మెజిషియన్. ఆప్షన్స్ని కూడా క్లారిఫై చేద్దాం. లాస్ అంటే ఇక్కడ ఈ స్వర్డ్స్ తోటి ఇది మోస్తూనే, అంటే ఈ ఆప్షన్స్ని తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన మోస్తూనే మీరు ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్లో ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుందో, ఎప్పుడైతే మునుపటి ఉన్నటువంటి అనుబంధం లేదో, ఎప్పుడైతే ఇది మీ అవతల వ్యక్తి విషయంలో మీకు ఒక సందేహం అనేది ఏర్పడుతుందో, అప్పుడు మళ్ళీ వెనక్కి చూడడం, ఒక మ్యాజిక్ లాగా మళ్ళీ ఆ సిట్యుయేషన్ని టర్న్ చేయడం ఈ వ్యక్తికి చాలా బాగా వచ్చనమాట. అంటే ఎప్పుడైతే ఒక సందేహం మీ రిలేషన్లో ఏర్పడినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసి, మళ్ళీ మీకు ఏదో చెప్పి, మళ్ళీ మంచి మాటలు చెప్పి, లేదు నేను ఇలాగా అలాగా అని చెప్పి చాలా కాలంగా ఇది మెజిషియన్గా ఒక సన్నివేశాన్ని, ఆ సిట్యుయేషన్ని మార్చగలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉందన్నమాట. అంటే రిలేషన్ బాగుండింది, తర్వాత ఆప్షన్స్ వచ్చినాయి, ఆప్షన్స్ విషయంలో మొగ్గు చూపడం జరిగింది. అంటే బాధగానే, అంటే ఈ రిలేషన్లో మీరు ఇచ్చినటువంటి కేరింగ్ కానీ లవ్ కానీ ఏం మర్చిపోకుండా ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తి యొక్క మనసుని కొద్దిగా కనిపెట్టగలిగారో, అప్పుడు ఖచ్చితంగా తను చేసినటువంటి మోసం గుర్తుకొచ్చి దీన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు, మళ్ళీ దీన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేకపోయినందువల్ల దీన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మిమ్మల్ని ఒక రకమైనటువంటి తన యొక్క సహజ స్వభావం అయినటువంటి తాంత్రిక జాలంతో, అంటే ఏదైనా చేయగలరు అనమాట. వీళ్ళు మిమ్మల్ని చెప్పి ఏదైనా నమ్మించగలరు, లేదా ఆ సన్నివేశాన్ని కూడా మార్చి చూపించగల నేర్పు ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఇది మంచికి జరుగుతుంది, చెడుకి జరుగుతుంది. చెడుకి కూడా ఉపయోగించి మిమ్మల్ని ఒక లేదు తను మంచివాడే, లేదా తన మంచిది నేనే అపార్థం చేసుకున్నాను, ఇది కాదేమో అనేటటువంటి భ్రమలోకి మిమ్మల్ని పంపించగల శక్తి, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఒక మంచి రిలేషన్లో, ఒక మంచి అనుబంధం, ఇన్ని మంచి క్వాలిటీస్ కలిగినటువంటి రిలేషన్లో ఎప్పుడైతే ఇతర ఆప్షన్స్, తర్వాత ఇదే వేరేగా శ్రమలు వచ్చినప్పుడు, అంటే అవతల ఎన్నుకున్నటువంటి చాయిసెస్లో మనం శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు, మన కేరింగ్, మన లవ్, మన నేచరు అంతా బాగా నచ్చింది, అందులో ఏ విధమైనటువంటి అలజడి కానీ ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉండింది. కానీ ఎప్పుడైతే ఆప్షన్స్ వైపు చూడండి, చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, ఇక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా మనస్తాపం అనేది కలిగిందనమాట. అంటే అక్కడ కూడా ఎమడలేకపోయినటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఎప్పుడైతే వచ్చిందో ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అనేది జరిగింది.
ఎందుకు ఇలా చేశాను, నాకు నాకు వచ్చినటువంటి మంచి బ్లెస్సింగ్ని నేను ఎందుకు ఇదంతా కూడా ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రిలేషను లేదా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్. ఇది వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ చిన్న చిన్న విషయాల వైపు మొగ్గు చూపి నేను ఇలా చేశాను, నేను తప్పు చేశానని ఒక రకమైనటువంటి కుంగుబాటుతనం భావన వచ్చి, లేదు తనలో తనే అంతర్మదనం పడినప్పుడు అంటే తనలో తనే ఆలోచించుకుని ఇది నేను చేసింది సరికాదు, చెప్పేస్తే మంచిదేమో, చెప్పేస్తే ఎలా తీసుకుంటారో, యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోతారా, ఇది నేను తట్టుకోగలనా, లేదా చెప్పకుండా ఉంటే ఈ బాధ నేను ఎంతవరకు నేను భరించగలను. హెర్మెట్ని చూద్దాం. ఎస్, రైట్. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఇంకా అది భరించే శక్తి లేదు, మీ దగ్గరికి ముందుకు వచ్చేయాలనేటువంటి ఆలోచన ఉంది, చెప్పేయాలి అనేటటువంటి ఆతృత ఉంది. అది చెప్పేస్తేనే మంచిదేమో, క్షమిస్తారేమో, తర్వాత మళ్ళీ మా యొక్క రిలేషన్ బాగుంటుందేమో, ఇది చేస్తే మంచిది, నేను అలాగే ఉండిపోతే ఈ బర్డన్ నేను తీసుకోలేను, చెప్పేస్తేనే మంచిది అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అది చెప్పాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉందన్నమాట. గతం తాలూకు జ్ఞాపకాలు, మీ బంధంలో ఉన్నటువంటి గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నేను ఇది భరించలేను, ఇది చెప్పేస్తే నా మనసు తేలికైపోతుంది, నాకు ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది. కాబట్టి ఇంతవరకు నేను చేసింది తప్పు అని నేను గ్రహించుకున్నాను కాబట్టి నాకు పాతవన్నీ గుర్తొస్తున్నాయి, అవతల వ్యక్తి వాళ్ళు చూపించినటువంటి ప్రేమ కేరింగ్ అంతా గుర్తొస్తుంది. నేను ఇంక ఈ గాయాన్ని లేదా ఈ బాధని నేను ఇంకా దీన్ని మోస్తూ నేను తిరగలేను, నాకు ఒక స్థిరమైనటువంటి లవ్ కావాలి, ఇది నేను ఇంకా భరించలేను, నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తిరిగినటువంటి ఆప్షన్స్ వైపు కూడా నాకు ఏమీ మంచి జరగలేదు, అంటే ఎంత ప్రేమని నేను ఇక్కడ పొందలేదు, కాబట్టి చెప్పేస్తేనే మంచిది, చెప్పేస్తే నాకు పీస్ ఉంటుంది అనేటటువంటి ఎంత వేగంగా చెప్పేస్తే, ఎంత త్వరగా చెప్పేస్తే అంత మంచిది అన్నట్టుగా కూడా ఇక్కడ కనబడుతుంది. చూడండి, మీరు కూడా అందుకే గమనించుకుంటూ ఉండాలి, రిలేషన్లో ఎలా ఉన్నది అన్నది గమనించుకుంటూ ఉండాలి. ఎస్, అన్ని విధాల మీరు ఒక ఎంప్రెస్ లాగా కనబడుతూ ఉన్నారు, అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉన్నటువంటి చాలా మంచి కేరింగ్ నేచర్ ఇది, అన్ని విధాల పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మీరు కనబడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి, ఇటువంటి బ్లెస్సింగ్ నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఖచ్చితంగా నేను తిరిగి వెళ్ళి నా బాధ లేదా నేను చేసిన పని చెప్తే ఎలా ఉంటుంది, చెప్పేయాలని అయితే డెసిషన్ అయితే జరిగింది, డెసిషన్ అయితే తీసుకున్నారు కాబట్టి అది చెప్పేస్తే ఎలా ఉంటుందని ఒక భయం అయితే ఉంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా దాని సరే ఇదిగో ఒక ఆఫర్తోనే రావాలి అని నిర్ణయించుకొని ఎంత వేగంగా, ఇది చాలా వేగంగా జరుగుతుంది ప్రక్రియ మీ జీవితంలో జరిగి తప్పును ఒప్పుకోవడం జరుగుతుంది. మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది మీ విషయం. ఏస్ ఆఫ్ కప్స్, ఈ ప్రేమ డివైన్ నుంచి వచ్చింది, ఇది ఈ డివైన్ నేచర్ ఉన్నటువంటి లవ్ని మీరు తప్పించుకోవడానికి వీల్లేదనమాట. కాబట్టి ఈ వ్యక్తి ఒక నిర్ణయంతో మిమ్మల్ని ఏం చేసినప్పటికీ, ముందు గతంలో ఏం చేసినప్పటికీ, మిమ్మల్ని ఎలా మాయ చేసినప్పటికీ, ఎటువంటి బిట్రేడ్ అంటే మోసం చేసి మిమ్మల్ని మాయ చేసి మళ్ళీ అది ప్యాటర్న్ రిటర్న్స్ అంటారు దాన్ని. అంటే ఒకటే ప్యాటర్న్ అనమాట, ఒకటే పదే జరుగుతూ ఉంటుంది, ఏమి లేదు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో పదే మీకు ఆన్సర్ చేయడానికి లేక తప్పించుకుని తిరగడం, దూరంగా ఉండడం, లేదా మీ ఫోన్స్కి అటెండ్ అవ్వకపోవడం, మీ మెసేజెస్కి అటెండ్ అవ్వకపోవడం, టైం ఇవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. అక్కడ ఏం కనపడనివ్వరు. ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా మోసం అనేది ఉంది ఈ రిలేషన్లో. అంటే ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి, రెజినేట్ అవ్వనోళ్ళు విడిచిపెట్టేయండి. మోసం అనేది జరిగింది, అయితే అది గుర్తించడం జరిగింది. ఎన్ని ఆప్షన్స్ వచ్చినప్పటికీ ఇందులో శ్రమే తప్ప ఏం మిగలలేదు కాబట్టి రియలైజేషన్ అనేది జరిగింది. ముందుకు సాగాలి, నేను ఇందులో దీన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి, నాకు ఇటువంటి జీవితం కావాలి అనేటటువంటి ఈ హెర్మెట్ మోడ్లోంచి యాక్షన్ దిశగా, చాలా స్పీడ్గా యాక్షన్ దిశగా ముందుకు వస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఇది చెప్పేసి నేను ఇంక ఇందులోంచి విడుదల పొందాలి అనే ఏదైతే అదైంది,
అనే ఒక ఆఫర్ తోటి ఈ పాత ఈ ఫుల్ఫిల్మెంట్ ఉన్నటువంటి లైఫ్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నా కోసం ప్రేమ, అన్కండిషనల్ లవ్ అనేది, డివైన్ నుంచి వచ్చినటువంటి లవ్ అనేది నేను పోగొట్టుకున్నాను కాబట్టి అది నేను తిరిగి సంపాదించుకోవాలి. నేను చెప్పేసిన తర్వాత ఏమవుతుంది అనేది ఈ ఊహకి అందకపోయినప్పటికీ మంచే జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తిరిగి చెప్పేయాలి, దానివల్ల నాకు పీస్ వస్తుంది అనేది అవతల వ్యక్తి నుంచి మీకు వచ్చినటువంటి సమాచారం. కాబట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఈ ఎప్పుడు రిపీట్ అయ్యేటటువంటి ప్యాటర్న్స్, ఒకటే ప్యాటర్న్స్ మనకు వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక టాక్సిక్ రిలేషన్గానే మనం భావించాలి. అంటే కట్టు కట్టేసి కళ్ళు కూడా కనపడిన ముందున్నది ఏదో చూడలేనటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి టాక్సిక్ రిలేషన్లో మీరు ఉండాలా, లేదా ఆ వ్యక్తి చెప్పినప్పుడు మీరు ఆ వ్యక్తిని క్షమిస్తారా అన్నది మీకే, మరి ఆ డెసిషన్ అనేది మీకే. కాబట్టి మీరు విని ఆ డెసిషన్ని మీరు ఎలా చేస్తారో చూసుకోండి. ఈ స్ట్రెంగ్త్ అనేది మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్ట్రెంగ్త్ ఇటువంటి విషయాలు విన్నప్పుడు చాలా సహనాన్ని కోల్పోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. సమస్య ఇంత పెద్దగా కనబడుతుంది మనకి, కానీ దాన్ని మీరు చాలా పేషెన్స్తో ఆ వ్యక్తిని గమనించి ఎంతటి సమస్యనైనా సరే మీరు పీస్ ఆఫ్ మైండ్తో, తర్వాత పైనుంచి మీకు వచ్చినటువంటి స్పిరిచువల్ గైడెన్స్తో దీన్ని మీరు ఒక డివైన్ నేచర్తో మీరు దీన్ని ముందుకి నడిపించగలరు. యూనివర్స్ మీకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సమస్య ఎంత పెద్దనప్పటికీ మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి తను చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాలని భావిస్తున్నారు. తను చేసినటువంటి ఈ ఇమ్మెచ్యూర్డ్ పనులు, అంటే మానసికమైనటువంటి మెచ్యూరిటీ లేనటువంటి పనుల వలన, అంటే ఒక మంచి లవ్, ఒక మంచి రిలేషన్ ఉండి కూడా మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల, లేదా థింకింగ్ లేకపోవడం వల్ల ఈ యొక్క ఆప్షన్స్ వైపు జారిపోయి మిమ్మల్ని కూడా మోసం చేసి, తర్వాత మిమ్మల్ని మాయ మాటలు చెప్పి అప్పటికప్పుడు ఆ యొక్క సందర్భాన్ని ముందుకు నడిపించేసి, తర్వాత ఇక్కడ రిలేషన్లో ఎప్పుడైతే శ్రమలు, ఎప్పుడైతే మంచి లవ్ అది దొరకలేదో అప్పుడు జ్ఞానోదయం అయ్యి తనకు తాను కృంగిపోయి తనకు తాను తెలుసుకొని ఒక మంచి ఆఫర్ తోటి మీ ముందుకి రావాలి, అది కూడా వేగంగా వచ్చి తను చెప్పవలసింది చెప్పేసి పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండి మీరు క్షమిస్తారా లేదా అన్నది ఒక థాట్ ఉన్నప్పటికీ, ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఇంత బర్డన్ మోయడం అంటే చెప్పేయడమే మంచిది అనేటటువంటి డెసిషన్కి వచ్చినట్టుగా తిరిగి ఈ డివైన్ ఇచ్చినటువంటి ప్రేమని మరి పొందడానికి ముందుకు వస్తున్నట్టుగా కనబడుతూ ఉంది ఈ రీడింగ్. కాబట్టి దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ టాక్సిక్ రిలేషన్ని, ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది మీ సొంత విషయం. అది మీరు ఆలోచించుకొని ముందుకు నడవాలి. దానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ యూనివర్స్ మీకు ఇవ్వనే ఉంది. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ మీరు చాలా సహనంతో, ఓపికతోటి దీన్ని ట్యాకిల్ చేసినట్లయితే మీకు మంచిగా జరుగుతుందని యూనివర్స్ నుంచి సమాచారం అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రీడింగ్. అయితే దీనికి మనకి ఒరాకిల్ నుంచి ఎటువంటి గైడెన్స్ ఉందన్నది చూద్దాం. అందరూ క్లెయిమ్ చేసుకోండి దీన్ని. సెపరేషన్ కదా, ది అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ది హారిజన్. ఈ సెపరేషన్ అనేది మధ్యలో వచ్చింది, గ్యాప్ మీకు అనేది మధ్యలో వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినందువల్లే మీకు సందేహం రావడం, ఆ వ్యక్తి కూడా చెప్పడం, డిస్టెన్స్. ది సెపరేషన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ నెసెసరీ టు హెల్ప్ ది రిలేషన్షిప్ గ్రో. ఇది మీకు చాలా మంచిగా చేస్తుంది అనమాట. అంటే ఈ సెపరేషను, ఈ డిస్టెన్స్ మీలో ఒక చిన్న సన్నివేశం, ఒక స్ట్రగుల్ లేదా ఇటువంటి సంఘటన వచ్చినప్పటికీ, మరి ఇక్కడ మనం చూసాం ఈ పాత పరిచయాలు లేదా పాత గత స్మృతులు అనేవి మిమ్మల్ని వదిలిపెట్టవు అనమాట. ఎందుకంటే ఇది అన్కండిషనల్ లవ్, పైనుంచి వచ్చినటువంటి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, అది మనకి అన్కండిషనల్ లవ్గా ఉంది. కాబట్టి ఇది మీరు గత స్మృతులను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటారో వీటితోటి మళ్ళీ మీ రిలేషన్ని బిల్డ్ చేసుకునేటటువంటి అవకాశం కనబడుతూ ఉందని డివైన్ నుంచి మనకి సలహా అనమాట. మంచి సలహా వచ్చింది. సెపరేషన్లో ఉన్నారు, డిస్టెన్స్లో ఉన్నారు, అయినప్పటికీ మీ యొక్క రిలేషన్ని తిరిగి రీబిల్డ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశంగా మరి కనబడుతోంది. కాబట్టి
రిలేషన్ చాలా మంచిది, మోసం అనేది జరిగింది, అదర్ ఆప్షన్స్ని ఎంచుకోవడం జరిగింది, అందులో మరి తిరిగి పడిపోవడం కూడా జరిగింది. మరి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి మీకు చెప్పి మీకు క్షమాపణలు అడిగి లేదా తిరిగి రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంది. మరి క్షమిస్తారా లేదా, తిరిగి సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది మీ యొక్క నిర్ణయానికి మీకు చెప్తున్నాను. అది మీరు స్ట్రెంగ్త్ తోటి సహనంతో రిలేషన్షిప్ని రెడ్ ఫ్లాగ్స్ని గుర్తించి మీరు దాన్ని ఇచ్చండి. అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మెయిన్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా వీడియో చూసినప్పుడు లైక్ చేసినట్లయితే మరి అందరికీ చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. మరో కొత్త వీడియోతో వద్దాం రేపు.